Auntie, this is for you, Auntie. Whatever happened, I feel sorry for it in the morning. I don't know what I did, so please forgive me. I am so sorry, Auntie. This bouquet is for you, Auntie. Please forgive me and take this bouquet. Thank you. You're welcome. It's okay. Are you scared of me? లేదు, no. Don't lie, Auntie. Don't lie, Auntie. Tell me, Auntie, tell me. అది మరి భయపడరా? మార్నింగ్ ఏమో గన్ పట్టుకొని డిష్ అని పేల్చావు, ఇప్పుడు బుక్ ఇచ్చావు. ఇందులోనూ ఏదైనా గన్ పెట్టుకొని నువ్వు పేల్చేస్తే అందుకే భయం వేసింది. మేడం, మీరు బయటికి వెళ్ళినప్పటి నుంచి మీకు సారీ చెప్పాలని మీకోసం ఎదురు చూస్తోంది. నేనెవరో తెలుసా? నేను అభి మదన్ని. ఓ, నమస్కారం అండి. నమస్తే. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా తుపాకీతో ఆడుకుంటూనే ఉంటుంది. మా వారినేమో తుపాకీ జాగ్రత్తగా ఉంచండి అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. ఏమండి, మీ పాప చాలా అందంగా ఉందండి. మీ పోలిక కాదు, మీ ఆయన పోలిక కాదు. ఇది ఆయన పోలికేనండి. అయితే ఐఎమ్ సారీ, పాప మీ కూతురు కాదా? నా కూతురేనండి. మరి పొద్దున్నొచ్చింది మీ ఆయనే కదండి? కాదా? ఆయనేనండి. ఆయన నాకేమీ అర్థం కాలేదు. నా మొదటి భర్తకు పుట్టిన పాపండి. నేను ఆయనకి డైవోర్స్ ఇచ్చేసానండి. హాయ్. ఏ స్నేహ, ఇక్కడ ఇవన్నీ మామూలే. కమ్ లెట్స్ గో. హాయ్. అది కాదండి, వెళ్ళు. ఆంటీ, ఆంటీ, నా మీద కోపం లేదుకా? లేదు. మనం స్నేహితులం. ఓకే. We are good friends. Bye. Bye. Bye, baby. Sneha, let's go. Sneha, let's go. Bye. చూసింది చాలు, పద. ఏమిటి? కాఫీ. ఏవండి, నేను హాస్పిటల్ నుంచి వచ్చేశాను కదా, కానీ మీరెందుకు అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, నా ఆలోచనంతా స్నేహ గురించే. స్నేహ గురించా? ఏ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా?
ఏమీ లేదు, అలాంటిదేం లేదు. లేదు లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఛ, లేదు రాజ్యం, నా మాట విను. మన స్నేహకే అమెరికాలో లక్షణంగా కాపురం చేసుకుంటోంది. అయితే మీరెందుకు సంతోషంగా లేరు? ఏవండి, నేను హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు ఏదో నా దగ్గర దాస్తున్నట్టున్నారు. ఏవండి, మీరు నా దగ్గర ఏమి దాచకుండా చెప్పండి. నేనేం కంగారు పడనండి, నాకేం కాదు. కానీ మీరు నాకేదో చెప్పకుండా దాస్తున్న విషయమే నా ప్రాణాలు తీసేటట్టుంది. ఏం లేదు రాజ్యం, నీకు చిన్న ఆపరేషన్ చేయాలట. ఆపరేషనా? అంటే ఆపరేషన్ చేయకపోయినా పర్వాలేదట, కానీ చేయిస్తేనే మంచిదంటున్నారు. ఏ ఆపరేషన్ అండి? గుండె ఆపరేషనా? అలాంటిదే, కాకపోతే ఇది చాలా సులభంగా అయిపోతుందంట. ఏదో ఒక రోజు కాస్త నీ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పుడు డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. అదే కాస్త మంచిగా చూసుకుని ఎప్పుడైనా రావాలని ఆలోచిస్తున్నాను, అంతే. ఎంత ఖర్చు అవుతుందట? ఎంత అవుతుంది రాజ్యం? మహా అయితే ఒక 5-6 వేలు అవ్వచ్చు. అన్నట్టు నా పెన్షన్ డబ్బు వస్తుందిగా, దాంతో సరిపెట్టేయచ్చులే. ఏవండి, ఒక్క విషయం దాచటానికి మీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారండి? ఆ మాత్రం నాకు తెలీదా? గుండె ఆపరేషన్కి 5,000? నన్ను నమ్మమంటారా? రాజ్యం, నువ్వు దీని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. ఎంత ఖర్చు అయితే మాత్రం ఏమిటి? డాక్టర్ గారు చెయ్యాలి అన్నప్పుడు చేయాల్సిందే కదా. చేయకపోయినా సమస్య లేదు కదా. ఏం లేదు రాజ్యం, కానీ ఆపరేషన్ చేసేస్తేనే జబ్బు మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు అదేం వద్దులేండి, నేను బాగానే ఉన్నాను. ఊరికే ఇవన్నీ ఆలోచించి మీరు మనసు పాటు చేసుకోకండి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. పోనీ అలా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినండి. ఈ పూట వంట నేనే చేస్తాను, సరేనా? దేవుడే కాపాడాలి. నమస్కారం గురుగారు. రాఘవయ్య, లోపలికి రా. పర్వాలేదులేండి. ఏంటి గురుగారు, పోస్ట్ ఆఫీస్ వచ్చి రోజు 1 గంట కూర్చుంటానన్నారు, అసలు దర్శనాలే లేవు. ఎలా రమ్మంటావయ్యా? నేను రిటైర్ అయ్యానన్న ఫీలింగ్ రాకూడదని రోజుకు 1 గంట అయినా వచ్చి కూర్చుంటాను అన్నాను. నీకు తెలుసుగా, ఇప్పుడు నా భార్య రిటైరింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇక మీదట ఆవిడికి అన్నీ నేనే. పైగా ఆపరేషన్ డబ్బులు కూడా అందక నానా అవస్థ పడుతున్నాను. ఏడు గురుగారు మీరు, అమ్మాయికి అమెరికా సంబంధం చేసి డబ్బు లేక అవస్థ పడుతున్నారా? భలేవారే. శ్రేయకు ఫోన్ చేస్తే డబ్బు పంపిస్తుంది, అక్కడ కాస్త డబ్బు మన డబ్బులోకి మారితే బోల్డ్ అంత డబ్బు అవుతుంది. ఎలా అడగమంటావు రాఘవయ్య? ఈ మధ్య కాపురానికి పంపించి ఏ ముఖం పెట్టుకుని డబ్బులు అడగమంటావు? చిచ్చి, వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకోరు గురువు గారు, మీరు అడగటానికి మొహమాట పడుతున్నారు. మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అయ్యో వద్దయ్యా, బాగోదు. మీ అమ్మాయిలాగా 2-3 ఏళ్ల క్రితమే పెళ్ళయి ఉంటే వీయాల వారికి అలవాటై ఉండేది. అడిగినా పెద్దగా వాళ్ళు ఫీల్ అయి ఉండేవారు కాదు. అయినా అప్పుడు అడిగే అవసరం ఉండేది కాదులేవయ్యా. ఫోన్లో నా మాటలు బట్టి నా అవసరం తెలుసుకుని మీ అమ్మాయి పంపించేదానికంటే 10 రెట్లు ఎక్కువే పంపించుండేది మా అమ్మాయి. సర్లేండి గురువుగారు, తను పంపించినప్పుడు పంపిస్తుందిలేండి. ప్రస్తుతం ఆపరేషన్ కోసం ఒక 5 లక్షల రూపాయలు అప్పుగా అడగచ్చు కదండి. వద్దు రాఘవయ్య, తన పెళ్లి చేసి పంపడం వల్లే అమ్మా నాన్నలకి నీ కష్టాలు వచ్చాయని తెలిస్తే మా స్నేహ మనస్సు ముక్కలైపోతుంది. సరే గురుగారు, పోనీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తారా?
ఎందుకు? ఏం లేదు గురుగారు, మా అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది కదా, ఒకసారి తను నాకు లైన్లో దొరకదు. ఆ. అందుకని శ్రేయకు ఫోన్ చేసి శ్రేయ ద్వారా ఆ విషయాన్ని మా అమ్మాయికి తెలియజేయచ్చు కదా, అందుకని. వద్దయ్యా, నేను ఇవ్వను. నీకు ఫోన్ నెంబర్ ఇస్తే నువ్వు ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మా అమ్మాయికి చేరేస్తావు. అది నాకు ఇష్టం లేదయ్యా. లేదు గురుగారు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మనోరాలతో మాట్లాడి 2 రోజులు అయిపోయింది. కొంచెం దిగులుగా ఉంది, అందుకు అడుగుతున్నాను. అలాగా, సరే ఇస్తాను గాని చూడు, ముఖ్యంగా ఈ ఆపరేషన్ విషయం మాత్రం మా అమ్మాయికి అస్సలు తెలియకూడదు. సరే ఇస్తాను గాని చూడు, ముఖ్యంగా ఈ ఆపరేషన్ విషయం మాత్రం మా అమ్మాయికి అస్సలు తెలియకూడదు. ఆ? అలాగే గురుగారు, అలాగే. ఉండు, తెస్తాను. హలో, అమ్మా స్నేహ, ఎవరు? నేనమ్మా మీ బాబాయిని. బాగున్నావా? బాబాయ్, బాగున్నాను బాబాయ్. ఏం లేదమ్మా, మా అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ విషయం గురించి నువ్వేమన్నా కనుక్కున్నావేమోనని. అదే బాబాయ్. బాబాయ్, అది నేను కొంచెం హడావిడిలో ఉండిపోయి అది మర్చిపోయాను బాబాయ్. పైగా మీరిచ్చిన లెటర్ కూడా నేనెక్కడో పెట్టేశాను బాబాయ్. అయ్యో, అలాగమ్మా. సరే పర్వాలేదులే, ఆ అడ్రస్ నా దగ్గర ఉంది, ఇప్పుడే చెప్తాను, నువ్వు రాసుకుంటావమ్మా? ఒక్క నిమిషం బాబాయ్, నాకు ఇక్కడున్న అడ్రస్లని సరిగ్గా తెలీదు. నేను ఆయనకిస్తాను, మీరు ఆయనకి చెప్పండి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం. ఏమండి, ఇక్కడే ఉన్నారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం బాబాయ్. బాబాయ్ మాట్లాడుతున్నారు, మీరు కొంచెం మాట్లాడండి. బాబాయ్, వాట్ బాబాయ్? అదేనండి, అదే మనం ఎయిర్పోర్ట్ కు వచ్చేటప్పుడు కార్ ఆపి పరిగెత్తుకుంటూ వచ్చి Oh మాట్లాడారు. yeah, that old man. What about him? లైన్లో. వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉంటుందట, ఆయన అడ్రస్ చెప్తారు, మీరు కొంచెం రాసుకోండి. Okay. Hello, hi, బాబాయ్ అంకుల్. How are you? బాగానే ఉన్నాను బాబు, థ్యాంక్ యూ. నువ్వెలా ఉన్నావు? అంకుల్, ఇప్పుడు కూడా మీరు డైలీ రన్నింగ్ చేస్తున్నారా? ఏమండి? అయ్యో, రన్నింగ్ ఏమిటి బాబు? అంకుల్, అది ఆ రోజు మీరు పరిగెత్తుగా రావడం చూసి రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు ఏమో. ఓకే, చల్ చల్ చల్. అంకుల్, సారీ, జస్ట్ కిడింగ్. చెప్పండి, అడ్రస్ చెప్పండి. చెప్తాను బాబు. చెప్పండి. స్నేహ, పేపర్ పెన్ ఇవ్వు. ఎస్ ఎస్, యా, ప్లీజ్ టెల్ మీ. రాసుకో బాబు. 6-95- EG క్లింటన్ రోడ్, న్యూ జెర్సీ. న్యూ జెర్సీ. అదే బాబు. మీ అమ్మాయి ఈ అడ్రస్ లోనే ఉంటుందా? అనుకుంటున్నాను బాబు, ఎందుకంటే తను రాసిన చివరి ఉత్తరం ఈ అడ్రస్ నుంచే నాకు వచ్చింది. అంకుల్, ఈ అడ్రస్ తో మీ అమ్మాయిని వెతకడం కష్టం. మరి ఎలా బాబు? వై డోంట్ యు డూ సంథింగ్? మీ అమ్మాయి ఫోటో నాకు ఈమెయిల్ పంపించండి. ఫోటో ఉంది బాబు, ఉంది. మా ఈమెయిల్ ఐడి ఇస్. తప్పకుండా చెప్పు బాబు, నోట్ చేసుకుంటాను. చెప్పు బాబు. ajoyinamar@hotmail.com. AJAYINAMAR@hotmail.com. నోట్ చేసుకున్నారా? చేసుకున్నాను బాబు, నోట్ చేసుకున్నాను. ఫోటో ఇవాళ పంపించేస్తాను. ఓకే అంకుల్, బాయ్. ఏమండి, నాకు
కట్ చేసేసారా? ఏమండి 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 వాట్? ఏమండి ఏమండి ఏమండి? పాపం ఆ బాబాయ్కి మనం ఎలాగైనా హెల్ప్ చేయాలండి. వాళ్ళ అమ్మాయి విషయంలో చాలా బాధపడిపోతున్నారు. దేశం కాని దేశంలో 2 ఏళ్లుగా కూతురించి కబురు లేకపోతే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను కాబట్టి ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఓకే, ఫోటో రాని చూద్దాం. ఏమండి చూద్దామంటే సరిపోదండి. మీరేం చేస్తారో నాకు Okay. తెలీదు. ఎలాగైనా మనం ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకోవాలండి. చూడండి, మీరు అనుకుంటే ఆ పని చేయగలరు. ఓ సి స్నేహ, అమెరికా ఆంధ్ర అలా కాదు. ఇట్స్ అ బిగ్ ప్లేస్, పెద్ద దేశం. ఇండియా కన్నా ఎన్నో రెట్లు పెద్దది. వీ కెన్ ట్రై. విల్ డెఫినెట్లీ ట్రై అవర్ బెస్ట్. ఓకే